హాయ్ ఫ్రెండ్స్, నేను మీ హనీని. పాలకోవ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. న్యూ ఇయర్‌కి, క్రిస్మస్‌కి చాలా అంటే చాలా సూటబుల్ స్వీట్. ఇది నచ్చని వాళ్ళు అంటూ ఉండరు. ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. మెయిన్ ఇంగ్రీడియెంట్స్ మిల్క్ పౌడర్, షుగర్, ఘీ. స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని హాఫ్ లీటర్ మిల్క్ యాడ్ చేసుకోవాలి. మిల్క్ యాడ్ చేసిన తర్వాత బాగా కలుపుకోవాలి. మనకి బాగా మిల్క్ మొత్తం బాగా కరిగిపోయేంత వరకు కలుపుకోవాలి. అంటే హాఫ్ టు హాఫ్ అయిపోవాలి. మధ్యలో కలుపుతూనే ఉండాలి. లేకపోతే అడుగు పడుతుంది. ఇప్పుడు మిల్క్ పౌడర్ 2 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. కొద్దిగా వేసుకుంటూ కలుపుకోవాలి. గ్యాస్ హై టు లో టు మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ కలుపుతూనే ఉండాలి. మళ్ళీ మిల్క్ పౌడర్ వేసుకోవాలి. వేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి. ఎలాంటి పరిస్థితుల్లోనూ ఆపకూడదు. లేకపోతే కింద అడుగు పట్టిపోతుంది, మాడిపోతుంది. ఇప్పుడు మిగిలినటువంటి మిల్క్ పౌడర్ మొత్తం వేసేసేయాలి. వేసేసిన తర్వాత గ్యాస్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకుంటూ బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఘీ 1 కప్ ఘీ అంటే 4-5 టేబుల్ స్పూన్ ఘీ యాడ్ చేసుకోవాలి. ఇలా యాడ్ చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి. ఇప్పుడు ఇందులోకి పచ్చి కొవ్వ, దీన్ని పిక్క కొవ్వ అని కూడా అంటారు. దీన్ని వేసుకోవాలి. వేసుకున్న తర్వాత గ్యాస్ లో ఫ్లేమ్‌లోనే పెట్టుకోవాలి. తొందరగా మెల్ట్ అయిపోతుంది ఈ పచ్చి కొవ్వ కూడా. ఇప్పుడు షుగర్ 3 టేబుల్ స్పూన్ షుగర్ వేసుకోవాలి. 3-4 టేబుల్ స్పూన్ వేసుకోవాలి. ఇంకా ఎక్కువ స్వీట్ కావాలి అనుకుంటే ఒక 5 టేబుల్ స్పూన్ స్వీట్ వేసుకోవచ్చు. మరొక స్పూన్ షుగర్ యాడ్ చేసుకోవాలి. చేసుకున్న తర్వాత కలుపుతూనే ఉండాలి. చూడండి, ఈ విధంగా కలుపుతూనే ఉండాలి. మనకి మొత్తం బాగా దగ్గర పడేంత వరకు కలుపుతూనే ఉండాలి. ఇలా కలుపుతూనే ఉండాలి. మనకి పర్ఫెక్ట్ బేకరీ స్టైల్ పాలకోవా రెడీ అవుతుంది. ఇంట్లోనే మన చేత్తోనే మనకిష్టమైన వాళ్ళకి చేసి పెడితే వాళ్ళు తిని పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాం కదా! సో, న్యూ ఇయర్‌కి, క్రిస్మస్‌కి ఇలా చేసి పెడితే చాలా అంటే చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు. చూడండి, మనకి ఈ విధంగా చేత్తో ఉంటలు చేసి చిన్నగా ఇలా ఉంట రావాలి. ఈ స్టేజ్‌లో గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన సర్వ్ చేసుకోవాలి. చూడండి, ఈ విధంగా గ్యాస్ ఆఫ్ చేసేసి పక్కన సర్వ్ చేసుకొని మనకి నచ్చిన షేప్‌లో చేసుకోవచ్చు. ఇలా సర్కిల్ షేప్‌లో, స్క్వేర్ షేప్‌లో, ట్రయాంగిల్ షేప్‌లో ఏ షేప్‌లో అయినా చేసుకోవచ్చు. బట్ కొద్దిగా వేడిగా ఉన్నప్పుడే చేయాలి ఇదంతా. చల్లగా అయిపోతే కొద్దిగా గట్టిగా అయిపోతాది మన కవ్వ. వేడిగా ఉన్నప్పుడే కొద్దిగా చేతికి నెయ్యి రాసుకుంటూ కొద్దిగా ఈ విధంగా ఈ షేప్‌లో చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు పిస్తా అండ్ బాదం పీసెస్ మధ్యలో పెట్టుకొని ఇలా మరింత బ్యూటిఫుల్‌గా చేసుకొని సర్వ్ చేసుకొని తినేయడమే. అంతే. చాలా అంటే చాలా ఈజీగా మనం పాలకోవా ఇంట్లోనే చేసుకోవచ్చు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్, లైక్, షేర్, కామెంట్. ప్లీజ్ సపోర్ట్ టు మీ. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ ది ఛానల్. థాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో. బాయ్.